2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు, చక్కటి ఇల్లు కట్టండి, ప్రతి మహిళ తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. నేను అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా. అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో అవన్నీ స్టడీ చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే అంతకంటే మంచి ఇల్లు ఖర్చు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేశారు. 1-2 కాదు, 7 లక్షల హౌసెస్. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కోపంతో ప్రజల మీద చూపించి ఆ 7 లక్షల్ని 2,61,000 కుదించారు. పని అవన్నీ పూర్తి చేశారంటే అవన్నీ పూర్తి చేయకుండా అడ్డదిడ్డాలుగా చేసి అనేక సమస్యలు క్రియేట్ చేసిపోయాడు. షీర్వాల్ టెక్నాలజీ, బిల్డింగ్స్ అన్ని షీర్వాల్ టెక్నాలజీ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కట్ల, అటకలు, కప్బోర్డ్స్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ. అండర్ గ్రౌండ్, యూజీడీ, ఎస్టీపీ, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా లైట్స్, ఇవన్నీ అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్సలెంట్ పార్కు, పెద్దలకు జిమ్ చేసుకునేటట్టుగా, చిన్నపిల్లలకు ఆడుకునేటట్టుగా చక్కటి పార్కు, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు, ఒక షాపింగ్ మాల్, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక అంగన్వాడీ. గత ప్రభుత్వం చేసిన అవకలతలతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన గవర్నర్ ముఖ్యమంత్రి గారిని 4,450 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టు ఈ 2,61,000 కంప్లీట్ చేస్తామంటే వెంటనే శాంక్షన్ చేశారు. వాటితో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి 2029కి ఇల్లు ఇవ్వాలని దిశానిర్దేశం ఇచ్చారు. ఆ విధంగా ఈ మున్సిపల్ శాఖ చేస్తుందని తెలియజేస్తూ